యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచిన తర్వాత ఏం జరిగిందో ఈరోజు మన వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. మన దేవుడు ఒక గొప్పతనం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో మనిషిగా పుట్టి కొంతమంది వారుకున్న శక్తులను బట్టి, వారుకున్న ప్రభావములను బట్టి మనుషులకు ఏవేవో చేసి దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వారు చాలా మంది చరిత్రలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవుడిగా పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేశారు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచారు. మరణించిన వారిని కూడా లేవనెత్తారు. దైవ కుమారుడిగా, సాక్షాత్ దేవుడిగా పిలువబడ్డాడు. అయితే ఈ లోకంలో మనుషులుగా పుట్టి ఇలానే చాలా శక్తులు కలిగి ఉన్న వారు కూడా సమాజంలో ఎంతో కొంత పేరు సంపాదించి తర్వాత చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఏం జరిగిందో తెలుసండి? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది దేవులుగా పిలువబడిన వారు మరణించారు, కానీ తిరిగి లేవలేదు. వారి సమాధులు అలానే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మరణమును జయించి తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి 3 దినాలు ఉన్నాయి. ఒకటి జన్మదినము, రెండవది మరణ దినము, మూడవ దినము పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం. ఇలా 3వ దినము ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కాకుండా ఇంకెవరైనా చూపించగలరా అంటే ప్రపంచంలో ఎవ్వరు లేరు. అనగా ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, మరణాన్ని జయించి సజీవముగా నేటికున్న దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనము సజీవమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, సజీవమైన దేవుని మనము కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆయనే మనము దైవముగా పూజిస్తున్నాం. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఇచ్చి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికి ఇచ్చాడు. అయితే పునరుద్ధానమైన తర్వాత, వారం రోజులైన తర్వాత ఏం జరిగిందో బైబిల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక మనం చదివాం కదండి, సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. ఇది ఎన్నోసారి అని మనం ఆలోచన చేసినట్లయితే 14వ వచనంలో ఉంటది. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అనగా ఇది 3వసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 2 సార్లు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ 2 సార్లు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అని అంటే, ఒక పేజీ మీరు ఇలా తిరిగేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆయన ఇలాగూ చెప్పి వారి తన చేతులను పక్కకు చూపగా ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని చెప్పారు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత జరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న శిష్యులు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదా తర్వాత ఉరిపోసుకొని చనిపోయాడు, మనందరికి తెలుసు. మిగతా శిష్యులందరూ కూడా తలుపు వేసుకొని ఇంటిలో దాక్కుంటున్నారు. యూదుల వలన భయపడి దాక్కుంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది. భయపడిపోయి బిక్కుమని ఉంటూ ఒక ఇంటి గదిలో తలుపులన్నీ మూసేసుకొని దాక్కునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వారు ఆ పరిస్థితిలో ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే, అంతకుముందే యేసుక్రీస్తు ప్రభువారిని చిత్రహింసలు చేసి ఆయనను సిలువ వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇంకా శిష్యులు ఎవరైనా ఉన్నారా అని చాలా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు మనకి ఎవరైనా కనబడితే వారిని కూడా పట్టుకొని చంపేద్దాం అనేటటువంటి ఆలోచనలోనికి వచ్చేసారు. అలానే శిష్యులందరూ చాలా మటుకు తర్వాత అలా చనిపోయారు. ఇప్పుడు మనము ఒకవేళ బయట వారికి కనబడితే మనల్ని కూడా ఏదో ఒక విధంగా నేరము చేయకపోయినా శిక్ష వేసి మనల్ని కూడా చంపేస్తారు అని ఇంటి గడప బయటికి రాకుండా
తలుపులన్నీ మూసేసుకొని శిష్యులు ఏం చేస్తున్నారండి? భయపడుతూ 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 ఉన్నారు. అలా భయపడుతూ ఉన్నప్పుడు వారి భయాన్ని నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి భయాన్ని చూశారు. నా శిష్యులు ఆ పలానా ఇంటిలో భయపడుతూ భయపడుతూ తలుపులను వేసేసుకొని బిక్కు బిక్కుమని ఉంటున్నారు, వారి దగ్గరికి ఇప్పుడు నేను వెళ్ళాలి అని అనుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచి మనసు అండి. ఈ శిష్యులు నేను రమ్మంటే వచ్చేసారు, సమస్తాన్ని విడిచిపెట్టి. చేపలు వలలు విడిచిపెట్టి రమ్మంటే వలలు విడిచిపెట్టి వచ్చేసారు. ఆ పద్దులు పెట్టి విడిచిపెట్టి రమ్మంటే మత్తయి అలా విడిచిపెట్టి వచ్చేసారు. అలాగా చాలా మంది వారికి ఉన్న కుటుంబాలను సమస్తాన్ని వదిలిపెట్టేసి, ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి, వ్యాపారాలు వదిలిపెట్టేసి నన్ను వెంబడించండి అనగానే సమస్తాన్ని విడిచిపెట్టి నాకు వచ్చేసారు కదా. 3.5 సంవత్సరాలు నేను సేవలో వారిని వాడుకున్నాను కదా. ఇప్పుడు వారు బిక్కు బిక్కుమని భయపడుతూ ఉంటే నేను వారి దగ్గరికి వెళ్లకుండా నేను ఎలా ఉండగలను అని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసండి? భయపడుతున్న తన ప్రాణ ప్రియులైన శిష్యుల యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. వేసిన తలుపులు వేసి గెల్లలు వేసినట్టుగానే ఉన్నాయి. మాంతంగా యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శిష్యులు భయపడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు చెప్పారు? ఎవరైనా కౌరవ వెళ్ళి చెప్పారా? ఎవరైనా వెళ్ళి చెప్పి ఇగో మీ శిష్యులు అక్కడ భయపడుతున్నారని చెప్పారా? మగ్దలేని మరియ వీళ్ళు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. మరి ఎవరు చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా తెలిసిందంటే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండువాడు, అందరినీ గమనించగలిగిన వాడు. ఎవరి బాధ ఏంటో నా దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. తన ప్రాణ శిష్యులైన భయపడుతూ ఉన్నప్పుడు ఆ భయాన్ని తొలగించడానికి భగవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని ప్రకటించారు. ఈరోజు నువ్వు ఏం భయపడుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? ఏ సమస్య గురించి భయపడుతున్నావు? ఎవరి గురించి భయపడుతున్నావు? ఏ పరిస్థితి గురించి భయపడుతున్నావు? నీ గుండెల్లో ఉన్న భయం నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు. నీ గుండెల్లో దాగి ఉన్న భయం నీ కట్టుకున్న భర్తకు తెలియకపోవచ్చు. నీ గుండెల్లో దాగి ఉన్న భయము నీ ఇంట్లో ఉన్న వారికి తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు ఏ విషయం అయితే భయపడుతున్నావో నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ నీ భయాన్ని తొలగించడానికి ఈ రోజు దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అనాడు శిష్యులు భయపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారండి అమాంతంగా వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. వారి యేసయ్యను చూసి ఎంత సంతోషించారో తెలుసండి. మన యేసయ్య మరలా వచ్చాడు, మన భయాన్ని తొలగించడానికి వచ్చాడు. ఇంకా ఆయన మనతో పాటు ఆయన సజీవముగా మరలా మనకు ప్రత్యక్షమయ్యాడు. నేను మీతో ఉంటాను, సదాకాలం మీతో తోడుగా ఉంటానని చెప్పాడు. మనకు సమాధానాన్ని ప్రకటించాడు. వాళ్ళు చాలా సంతోషించారండి, వాళ్ళు చాలా ఆనందపడ్డారండి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను అని వారికి ధైర్యం చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి ఎవరో మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పారు. చాలా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు మిస్ అయిపోయాడండి. ఆ శిష్యుడు ఎవరంటే తోమ. ఈ తోమ ఎవరో తెలుసండి? ఈరోజు మన భారతదేశంలో దేవుని యొక్క సువార్తని ఈ విధంగా వ్యాప్తి చెందుతూ మందిరాలు కలిగి దేవుని మనసారా స్తుతించి ఆరాధించగలుగుతున్నాము అంటే ఇదిగో మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు తోమ. ఆ తోమ ఈ తోమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మద్రాసు అనే ప్రాంతానికి వచ్చి అద్భుతమైన సేవను చేసి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. సరే, ఇప్పుడు ఈ తోమ గారంట
శిష్యులందరితో పాటు లేడంటండి, ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఎక్కడికో వెళ్ళిపోయి ఒక వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడంట. తిరిగి రాగానే మిగతా శిష్యులందరూ చెప్తున్నారు, ఏ తోమా తోమా, ఎక్కడికి వెళ్ళావయ్యా? మీకు ఒక విషయం తెలుసా, మన యేసయ్య మరలా మన దగ్గరికి వచ్చేసాడు అని సంతోషంగా తోమాకు చెప్తా ఉంటే తోమా విచిత్రంగా చూస్తున్నారంట వాళ్ళు. ఏంటి, మన యేసయ్య మన గురుగారు మరలా వచ్చారా? ఊరుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన మరణించాడు కదా, మరలా తిరిగి రావడం ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజమయ్యా బాబు, ఆయన వచ్చాడు, మేము అంత కల్లారా చూసాం, మాతో మాట్లాడాడు, మీకు సమాధానం కలుగునుగా కానీ సమాధానాన్ని ప్రకటించాడు, కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామంటే. ఊరుకోండి, నేను ఒక ప్రశ్న వేస్తా చెప్తారా అన్నాడు. చెప్పు తోమా, మీరు ఆయనను ముట్టారా, తాకారా అని అడిగాడు. తాకేమంటే మాతో మాట్లాడాడు. మాట్లాడటం కాదు, మీరు ఆయనను ముట్టాడా? ముట్టలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా లేచి మీ దగ్గరికి వచ్చారని మీరు చెప్పింది నేను నమ్మాలంటే, ఆయన మరలా రావాలి, ఆయనకి సిలువ వేసినప్పుడు చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఆ గాయాలు నేను తాకి తడిమి చూస్తేనే గాని నమ్మనన్నాడు. ఆ తోమ కాస్త మన భారతదేశానికి వచ్చాడు కనుక ఇప్పటికి కొంతమంది, మా ఇంట్లో మా వాడికి ఉద్యోగం వస్తేనే గాని నమ్మ, మా అమ్మాయికి పెళ్ళి అయితేనే గాని నమ్మం యేసయ్యను, మా ఇంట్లో ఇలా జరిగితేనే గాని అప్పుడు మందిరానికి రానేరా, మా ఇంట్లో ఇలా జరిగితే మందిరానికి వస్తాం, మా పాపకు మంచి సంబంధం వచ్చి పెళ్ళైతే అప్పుడు యేసుబాబుని నమ్ముకుంటాం. ఒకసారి అంట ఒక ఆవిడంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నానండి అన్నమాట. సరేనమ్మా, చాలా సంతోషం, మరి మీకు బాప్తిజం ఇస్తామమ్మా అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఒకే ఒక కోరిక. ఏంటమ్మా అంటే, మా అమ్మాయి ఉంది కదండి. ఉందమ్మా, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అయితే చాలండి, నేను బాప్తిజాన్ని తీసేసుకుంటానండి అన్నారు. కాబట్టి నాకు ఒక మాట అర్థం కాదు, వీళ్ళ అమ్మాయి పెళ్లికి ఈవిడి బాప్తిజానికి ఏం సంబంధం అండి? కొంతమంది ఉంటారండి ఇక తోమలాగా, పాస్ అయితే అప్పుడు బాప్తిజం తీసుకుంటాడు, 10th క్లాస్ పాస్, ఇంటర్ పాస్, ఉద్యోగం వస్తాయి, ఆ సీట్ వస్తాయి, ఈ సీట్ వస్తాయి. అసలు వాటికి బాప్తిజానికి లింక్ ఏంటి? అసలు బాప్తిజం అనేది రక్షణ జీవితం అనేది అది మన ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యం. దానికి నువ్వు చదువుకునే చదువుకి, ఉద్యోగానికి, పెళ్లికి, వివాహానికి, మగబిడ్డకి, ఆడపిల్లకి, మళ్ళా స్థలానికి, పొలానికి, ఇల్లుకి, వీటికి సంబంధం ఏంటండి? చాలా మంది ఇలా లింక్ ఇట్టేసుకుంటారు, మన తోమగారు లాగా. అయితే ఇంతకీ ఆవిడంటూ వచ్చి, పాస్టర్ గారు మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే బాప్తిజం తీసేసుకుంటామండి అన్నదాన్ని. సరేనమ్మా, భారత్ సంఘం అంతా ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ప్రార్థన చేశారంట. నిజంగా అన్నట్టుగానే 2-3 నెలల్లో మంచి సంబంధం, గవర్నమెంట్ సంబంధం వచ్చింది. దేవునికి స్తోత్రం, వివాహం చేసేసారంట. ఇలా చెప్పినప్పుడు మీలో కొంతమంది దేవుడు అలా ఉండరు, కొంతమంది దేవుడికి స్తోత్రం కలుగును కాక అలా పెట్టుకోవద్దు. రైట్, మొత్తానికి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిందట కుమార్తె, అల్లుడు గారు తీసుకొని వచ్చి సంతోషంగా వచ్చి ప్రార్థన చేయించుకుంటే పాస్టర్ గారు ఉండబట్టలేక అడిగేశారంట. అమ్మా, నువ్వు మొన్న వచ్చి అడిగేవు కదా, బాప్తిజం తీసుకుంటానన్నా కదా, నువ్వు మంచి సంబంధం కుదిరి పెళ్ళి అయింది కదమ్మా, బాప్తిజం తీసుకుంటావా? రేపు ఆదివారం ఇచ్చేస్తాం కొంతమందికి అంటే, లేదు పాస్టర్ గారు, ఇంకొక కోరిక. ఏంటా కోరిక అండి అంటే, మా పాప నీళ్ళేసుకుంటే నీళ్ళేసేసుకుంటే తీసేసుకుంటానండి, ఇంకేం కంగారు లేదండి. సరేనమ్మా, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసాడండి పాస్టర్ గారు, సంఘం అంతా. అలాగే ఒక 5-6 నెలలు మొత్తానికి మరలా ఆ వార్త కూడా విన్నారంట. సాక్ష్యం చెప్పింది ఈవిడ. సాక్ష్యం చెప్పిన తర్వాత మరలా ఆఖరిలో ప్రార్థన చేయించుకుంటారు కదండి పాస్టర్ గారితో. అప్పుడు వచ్చిందంట, ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు అడిగేశారండి, అమ్మ మరి సాక్ష్యం చెప్పే కదా నీళ్ళేసుకుంది మీ అమ్మాయి అని, మరి ఇప్పుడు బాప్తిజం తీసుకుంటామంటే, పాస్టర్ గారు మీరు ఏమనుకోద్దండి, ఒకటండి అన్నది. ఏంటమ్మా నీ బాప్తిజానికి ఇన్ని కోరికలు ఏంటమ్మా చెప్పు? మగ పిల్లోడు ఏదో పుట్టేస్తే ఆయన చూసుకుంటూ బాప్తిజం తీసేసుకుంటారన్నది. ఇంకెన్నిసార్లు అడుగుతావు అమ్మా అన్నదండి పాస్టర్. మరి నువ్వు అడుగుతుగా ప్రార్థన చేద్దామని వీళ్ళు సగం అంతా ప్రార్థన చేశారంట.
నిజంగా అన్నట్టుగానే సంవత్సరం తిరిగే లోపు చక్కగా మగ పిల్లడు పుట్టేసినట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ పిల్లడు పుట్టేసిన తర్వాత సాక్ష్యం చెప్పి దేవుడు మాకు మంచి కుమార్తెను, మంచి సంబంధం ఇచ్చాడు, అంత అల్లుడు గారిని ఇచ్చాడు. మంచి తర్వాత నీళ్ళు వేసుకుని చక్కగా మగ పిల్లడు పుట్టి సాక్ష్యం చెప్పేసినారు. తర్వాత మరలా ప్రార్థన చేసుకోవడానికి వస్తే పాస్టర్ గారు ఈసారి ఎలాగైనా నేను తీర్మానం తీసేసుకున్నాను కదండి, నేను ఖచ్చితంగా బాప్తిజం తీసేసుకుంటానండి. అయితే ఇదిగో మా మనవడికి ఉయ్యాలు వేసేస్తున్నామండి, ఆ ఉయ్యాల ప్రార్థనకు మీరు వచ్చేయండి, వచ్చేస్తే నేను ఇక అందరి సమక్షంలో నేను కూడా ప్రకటించేసి బాప్తిజం తీసేసుకుంటాను అన్నదంట ఈవిడ. సరేనమ్మా, చాలా సంతోషం, నువ్వు కూడా అన్ని తీర్మానాలు తీసేసుకున్నావు, ముందుకు వచ్చేసావు కదా, ఇంకా ఆలస్యం ఏమీ లేదు, నేను కూడా ఇచ్చేస్తానమ్మా అంటే సరేని వాళ్ళ ఇంట్లో గ్రాండ్ గా ఉయ్యాల ఫంక్షన్ చేయించారు. ఆ ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి భోజనం పెట్టి చక్కగా పాస్టర్ గారితో కుటుంబంతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈవిడని మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగారంట పాస్టర్ గారు, అమ్మా మరి వచ్చే ఆదివారం ఉంది కదా, మరి బాప్తిజాలు ఇంకొక నలుగురు చాలా మంది వచ్చారు, వారితో పాటు నీకు కూడా స్పెషల్ గా ఇచ్చేస్తాం, నువ్వు సిద్ధపడి ఉండమ్మా, ఇంకేం మాట్లాడడానికి లేదు అని పాస్టర్ గారు అంటే ఆవిడ ఇంకొక మాట అడిగేసి, పాస్టర్ గారు ఏం లేదు పాస్టర్ గారు, ఇంకొకటి ఇంకేం అడగనండి. ఏంటమ్మా, ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లోడు కదండి, ఆడి పెళ్లి చూసి బాప్తిజం తీసుకుంటాను అన్నదాన్ని. నిజమండి, ఆవిడ బాప్తిజం తీసుకోకుండానే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మన తోమగారి లాగా ఇలా జరిగితేనే కానీ నేను యేసయ్య నమ్మనండి, యేసుబాబు నమ్మనండి, ప్రార్థన రానండి, నా జీవితంలో ఇలా జరగాలండి. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, గతంలో వెనక్కి చూడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, దేవుడి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. అన్నిని మరిచిపోయావా? మరిచిపోయి ఇప్పుడు ఏదో ఒకటి అది జరిగితేనే గాని నువ్వు మందిరానికి రానంటావా, ప్రార్థనకు రానంటావా? ఏమందావు నేను? తోమ గారు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో వెళ్ళారు కదండి సేవకు, అన్ని చూశారు. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, లాజరును మరణించిన లాజరు లేపడం, ఇవన్నీ చూసిన తోమ యేసయ్య తిరిగి వచ్చాడు అంటే నమ్మలేకపోతున్నాడండి. అలాంటి వారు నేటి కాలంలో కూడా ఉన్నారు. మనము ఫలానా సూచక్రియో అద్భుతమో వాటిని చూసి దేవుని నమ్మడం కాదండి. మన కోసం మన ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? దేవునికి స్తోత్రం. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. ఇంకా వీటి చిన్నవి ఇంకా ఆయన ఇవ్వడం అది ఏమన్నా చిన్న విషయమా? బైబిల్లో ఉంటది, ఆయన తన ప్రాణాన్ని నీకు ఇవ్వడానికి వెనుక తిరగలేదు. ఇవన్నీ ఇవ్వడం ఏదైనా చిన్న విషయమా? కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న వాటికి, దేవునికి, మందిరానికి, ఆత్మీయతకు లింకు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. మాకు ఏమున్నా లేకపోయినా ఇక నుంచి మేము దేవుణ్ణి గట్టిగా పట్టుకొని మందిరానికి మేము మానము అన్నవారు గట్టి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. హబక్కూకు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుందండి. పశుశాలలు పశువులో లేకపోయినా, ద్రాక్ష పండ్లు కాయకపోయినా, ఒలీవ మొక్కలు చెట్లు కాయకపోయినా, ఏమీ లేకపోయినా నేను దేవుని యందు సంతోషిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగుండాలి మన ఆధ్యాత్మిక జీవితం. ఇప్పుడు తోమ గారు మొత్తానికి ఇలా సందేహిస్తే నా యేసయ్య ఎంత మంచివాడో తెలుసా అండి? ఆ సందేహపడిన, అనుమానపడిన, గాయాల్లో వేలు పెట్టి తాకి చూస్తేనే గాని నమ్మను అన్న తోమా కోసం కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దామా, 20వ అధ్యాయము 26వ వచనం. మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనేను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, ఆ ప్రభువా, నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్క అనుమానించిన తోమ కోసం
నేను ఆయన గాయాలను తాకి చూస్తేనే కానీ నమ్మను అన్న వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరలా రావడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటో తెలుసా? తన శిష్యుల్లో తోమాను కూడా వదులుకోవడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తోమా కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు అక్కడ. చూడండి, మన జీవితంలో కొన్ని సార్లు మనం దేవునికి దూరమైన, మందిరానికి దూరమైన, ఆధ్యాత్మిక జీవితానికి దూరమైన, ప్రార్థనా జీవితానికి దూరమైన, మరలా దేవుని యొక్క వాక్యము, మరలా దేవుని యొక్క ప్రేమ, మరలా దేవుని యొక్క ఈ యొక్క సమస్త ప్రార్థనా జీవితం మరలా మనల్ని ఎందుకు బలవంతం చేస్తుందో తెలుసా? ఆయన నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నా నా యేసయ్య ప్రేమ అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే నీవు ఆయన మందిరంలో మానేసి ఎక్కడో ఉంటే దేవుడు చూసి ఇష్టపడే దేవుడు కాదు. నువ్వు ఎక్కడున్నా ఆయన ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎంత వద్దు యేసయ్య నాకు వద్దు అనుకున్నా సరే, యేసుక్రీస్తు ప్రభువారు మరలా నీ వద్దకు రావడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను తన రక్తము చేత కొనుక్కున్నాడు. ఎలా నిన్ను విడిచిపెడతాడు? కాబట్టి మనం అంటే యేసయ్యకు పిచ్చి ప్రేమ అంటాడు. ఎందుకంటే మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఈ రోజుల్లో మన కోసం ధన సహాయం చేసేవారు చాలా తక్కువ. ఈ రోజుల్లో మన కోసం మాట సహాయం చేసేవారు చాలా తక్కువ మంది. నేనున్నాననే మాట చేత భరోసా ఇస్తూనే చేతులు చాచేవారు చాలా మంది. లాంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం. మాట ఇస్తారు, పరిస్థితులు బట్టి మాట మార్చేస్తారు. కానీ నా దేవుడు ఉన్నారు చూసారా? ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడు అనంటే పరిస్థితులు ఎలాగున్నా సరే పరిస్థితులనే మార్చేసి తన మాట నిలబెట్టుకోగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా తోమ గురించి అంటున్నాడు, తోమా, ఈరోజు నీవు నన్ను స్పర్శించి, నీవు నన్ను తాకి నమ్మావు. ఇగో రాబోతున్న కాలం వస్తుంది, నువ్వు చూసి నన్ను నమ్మావు, చూడక నమ్ముతారు చూసారా, వారు ధన్యులు అన్నారు. ఆ ధన్యులు ఎవరో కాదు, మనమే. చప్పట్లు కూడా దేవుడు సిద్ధమా? హల్లెలూయా. వారెవరో కాదు, మనమేనండి. యేసయ్య మన గురించి ఆనాడు చెప్పాడు, ఈరోజు నువ్వు నన్ను స్పర్శించి నమ్మావు తోమా, రాబోతున్న కాలం వస్తుంది, వారు నన్ను చూడకుండా ప్రాణంగా నమ్మేస్తారు, వారు నీకంటే గొప్పగా ధన్యులు అన్నారు. ఆ ధన్యులే మనము. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా మనకు కనబడ్డారా? చెప్పండి, కనబడ్డారండి? మీకు ఎవరికైనా కనబడ్డారా? యేసయ్య, నేను యేసు ప్రభు నన్ను ఎవరికి కనబడ్డారా? కనవల్లా. కానీ మనం ఆయన చూడకుండా నమ్ముతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడు అని మనం విశ్వసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సజీవమైన దేవుడు అని మనం విశ్వసిస్తున్నాము కాబట్టి మనము ధన్యులము. దేవునికి స్తోత్రం. అలాగా తోమాను కూడా దేవుడు రక్షించుకొని తన శిష్యుల్లో మరలా చేర్చుకొని, తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు, వారికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు, వారు నన్ను నమ్మి విశ్వసిస్తారు, వారు ధన్యులు అని చెప్పి తోమాను కూడా సువార్తకు పంపించాడు. ఇలా జరిగిన తర్వాత మరలా కొన్ని రోజులైన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? వీళ్ళందరూ కూడా మరలా ఆలోచిస్తున్నారు. పేతురు మిగతా శిష్యులందరూ కూడా ఆలోచిస్తూ బానే ఉంది, యేసుక్రీస్తు ప్రభు మనకు వచ్చి కనబడ్డాడు, మనతో మాట్లాడాడు, మీకు సదా సమాధానము కలుగునుగా కానీ ప్రకటించాడు, అంతా బానే ఉంది. కానీ మనకి భోజనం ఎవరు పెడతారు? ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుతో వెళ్తే చేపలు, రొయ్యలు, చికెను, మటను, ఆయన ఎక్కడ భోజనం పెడితే శిష్యులను కూడా పిలిచేవారట. కానా అనే వివాహములో యేసుక్రీస్తు ప్రభువును ఆయన శిష్యులను పిలిచిరి అని ఉంటది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అంటే యేసుక్రీస్తు ప్రభుని పిలిచారంటే ఆయన శిష్యులను కూడా పిలిచేవారట. అలాగే యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాల సేవలో ఫుల్ మీల్స్, ఫుల్ భోజనం, రోజు నాన్ వెజ్ తో తిన్నారు శిష్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి భోజనం ఎవరు పెడతారు? సేవ లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే శిష్యులందరిలో పెద్దవాడు ఉన్నాడు. ఆయన పేరు చెప్తారా? శిష్యుల్లో పెద్ద ఇతని పేరే పేరమ్మా? పేతురు గారు. ఎవరండి? పేతురు గారు. ఇప్పుడు పెద్ద ఆయన ఏమంటాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. చాలండి. ఇప్పుడు పెద్ద ఆయన, శిష్యులందరిలో పెద్ద ఆయన మామూలుగా ఏమనాలండి?
ఏ బాబు, మనకి యేసయ్య కనపడ్డాడు కదా, మనల్ని బలపరిచాడు కదా, మనల్ని ధైర్యపరిచాడు కదా, మనం వెళ్ళి స్వార్థ ప్రకటిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచెను, ఇదిగో మేము పునరుద్ధానుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని వెళ్ళి ప్రకటిద్దాం అని అనాలి పేతురు గారు. సంఘంలో సంఘ పెద్దలను నిర్వహిస్తారు, ఎందుకో తెలుసండి? సంఘ పెద్దలను దేవుడు ఏర్పాటు చేస్తారు, ఎందుకో తెలుసండి? బలహీనులైన వారిని బలపరచడానికి. దేవునికి స్తోత్రం. మందిరాన్ని మానేసిన వారిని మరలా మందిరంలో తీసుకురావడానికి, విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి దేవుడు సంఘ పెద్దలను ఏర్పాటు చేస్తాడు. ఇలా శిష్యుల్లో పెద్దతను ఎవరు అంటే పేతురు గారు. ఇప్పుడు ఈ పేతురు ఏమనాలి? రండి మనం వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రకటిద్దాం, మనకు పరిశుద్ధాత్మ అనే శక్తిని దేవుడు ఇచ్చాడు కదా, ప్రకటిద్దామని చెప్పేసి అనాలి కదా. ఇప్పుడు పేతురు గారు ఏమంటారో తెలుసా? అందరిని చూసి ఇదిగో 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 నేనైతే ఏం చేస్తున్నానో తెలుసు, ఇప్పుడు నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని అన్నాడు. అసలు ఈయన గారిని, చేపలు పట్టే ఈయన గారిని యేసుక్రీస్తు ప్రభు పిలిచి ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు నన్ను వెంబడించు, ఇక నుంచి నువ్వు చేపలు పట్టే వ్యక్తిగా కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట నమ్మి పేతురంట తన వల, తన నావను విడిచిపెట్టి వచ్చేసాడు. చరిత్ర ఏం సెలవిస్తుందంటే, పేతురు పేరుకు మాత్రమే తన వల, తన నావను విడిచిపెట్టి వచ్చేసాడు, కానీ పూర్తిగా విడిచిపెట్టలేదంట. ఇప్పుడు పేతురుకి ఏం ధైర్యం చెప్పండి? నేను వెళ్ళి చేపలు పడతాను అని ఎందుకన్నాడో తెలుసా? తన వల, తన నావ ఇంకా అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తొచ్చింది. గుర్తు రాగానే నా నావ ఉంది కదా, వలది వెళ్ళి పట్టేసుకుంది, చేపలు జాలరుంది కదా అని చెప్పేసి వెళ్ళి పట్టేసుకుందాం అనుకున్నాడు. అందుకే మీకు విషయం తెలుసా? దేవుడు పేతురుని ఎంత స్టడీ చేసాడో చెప్తాం. ఒకసారి పన్నులు వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, మీ గురుగారు మీరు పన్నులు వసూలు పన్నులు కట్టరా అని అంటే, ఎందుకు కట్టమయ్యా, కడతామని పేతురు వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడగానే, పేతురు, పన్నులు కట్టేవారు వచ్చారా, మనం పన్నులు కడదాం, ఇదిగో నువ్వు వెళ్ళి గ్యాలం వేసి చేప దొరుకుతుంది, గ్యాలం వేస్తే చేప దొరుకుతుంది. ఆ చేప నోట్లో షెకేలు ఉన్నాయి. 1/2 షెకేలు ఏమో పన్నులు కట్టేవాడికి పన్నులు కట్టే, మిగతా 1/2 షెకేలు సేవలో ఉంచారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పేతురు గ్యాలం వేసి చేపలు పట్టేవాడు కాదు, మరి ఏం చేసేవాడు పేతురు? ఇప్పుడు యేసు ప్రభు ఏమనాలి? నువ్వు వల తీసుకొని వెళ్ళి చేపలు పట్టు, నీకు చేపలు దొరికితే బోల్డ్ షెకేలు వస్తాయి అనాలి. కానీ యేసు ప్రభు అలా అనలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు వెళ్ళి వల వేసి చేపలు పట్టమంటే, పేతురు వెళ్ళి వల వేసి చేపలు పెడితే ఆ నోట్లో షెకేలు దొరికినాయి అనుకోండి, పేతురు గారు మళ్ళా రారు సేవకు, అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు వెళ్ళి జ్ఞానం వేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నీకన్నా దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఒకేసారి ఇచ్చేత నువ్వు దేవుని మర్చిపోతావు, మందిరాన్ని మర్చిపోతావు, ప్రార్థన మర్చిపోతావు. కాబట్టి దేవుడు నీకు ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడి సమయంలోనే ఇస్తాడు నీకు. అలా పేతురు గారి జ్ఞానం ఇచ్చాడండి. చూడండి, ఇప్పుడు పేతురు గారి యొక్క అసలు రూపం బయటపడింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నాడు. అసలు అందరినీ సువార్తను బలపరచవలసిన పేతురు చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటే, మిగతా శిష్యులు ఏమన్నారో తెలుసండి? చదవండి ఒకసారి. నేను చేపలు పట్టడం వెళుతాము అన్నారు. 3వ వచనం. నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, మేమును నీతో పాటు. ఎవరు వీరు? మిగతా శిష్యులు. సంఘ పెద్ద గారు, పేతురు గారు, మా అందరికన్నా పెద్ద నువ్వే చేపలు పట్టడానికి వెళ్తానంటే మరి మేమేం చేస్తాం? మేము కూడా వచ్చేస్తాము అని అన్నా. సంఘంలో ఉన్న పెద్ద ఏ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో నడిస్తే మిగతా వారు కూడా అలానే నడుస్తారు. నువ్వు సినిమా హాల్లో ఉన్నావు అనుకో, మా సంఘ పెద్ద సినిమాల్లో కనపడ్డాడండి, మేము వెళ్తాం. మా పాస్టర్ గారు ఆ సినిమా హాల్లో కనపడ్డాడండి, మేము కూడా వెళ్తే తప్పేంటండి? సంఘంలో సేవకుడిని, సంఘంలో సంఘ పెద్దని, సంఘంలో చర్చ్ లీడర్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం.
వారు ఇంకా ప్రత్యేకమైన అభిషేకముతో సంఘాన్ని నడిపించే వారుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు, నేను చేపలు పట్టడానికి వెళ్తానయ్యా. మిగతా శిష్యులు, నువ్వే మాకున్న పెద్ద, నువ్వే చేపలు పట్టడానికి వెళ్తానంటే నీతో పాటు మేము కూడా వచ్చేస్తామని యేసుక్రీస్తు ప్రభు పిలుపును, సేవను, సమస్తమును పక్కన పెట్టేసి చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రంతయు ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వెళ్ళారండి, నావ తీసుకున్నారు, వల తీసుకున్నారు. రాత్రికాల సమయంలో ఎక్కువ చేపలు పడతారు కాబట్టి రాత్రంతా వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ పేతురు గారికి ఆ సముద్రం కొత్త కాదు, పేతురు గారికి చేపలు పట్టడము కొత్త కాదు, పేతురు గారికి వల కొత్త కాదు, పడవ కొత్తది కాదు. కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పట్టలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతకిను రాదాయను ప్రతిఫలము. మరలా ఇంకొకసారి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతకిను రాదాయను ప్రతిఫలము. రక్షించు రాజులు నా పడవా నడిపించు నావా నడి సాంద్రమున దేవా రమణీయ మార్గమునా నా జన్మ ధన్యంపా నడిపించునా నావా. దేవుడికి స్తోత్రం. రాత్రంతా శ్రమపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. కారణం ఏంటి? వారి వలలో, వారి నావలో యేసు ప్రభు లేరండి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు ఎంత శ్రమ పడినా నీ శ్రమ వృధా. యేసుక్రీస్తు ప్రభు నీ తోడు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టము వృధా. ఖాళీ చిల్లిపోయిన సంచిలో వేస్తున్నట్టుగానే ఉంటది నీ రాబడి అంతా. అదే దేవుడు నీతో ఉంటే నీకు సమృద్ధి ఉంటుంది. ఆదికాండంలో మాట ఉంటుందండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేయునదంతయు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పేతురు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు తోడు లేకుండా వెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభు సెలవు లేకుండా వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకదు. ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. ఎంత అద్భుతమైన మాట తెలుసా? సూర్యోదయం అవుతుందే గాని మీరు బ్రతుకు తెల్లారలా. సూర్యోదయం అవుతారే, సూర్యుడు ఉదయించేస్తున్నాడు రా, త్వరగా వెళ్ళిపోతాం. ఎవరైనా చూస్తే సిగ్గుచేటు. రాత్రంతా సముద్రం అంతా వెళ్ళి 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 ప్రయాసపడ్డాం, తిరిగి ఒక్క చేప కూడా దొరకలేదని అవమానం. వెళ్ళిపోదామని ఖాళీ పడవతో, ఖాళీ నావతో, ఖాళీ వలలతో, ఖాళీ కడుపులతో వీరు వేటకెళ్ళారండి. తిరిగి ఎలా వస్తున్నారండి? మరలా ఖాళీ నావ, ఖాళీ వలలతో, ఖాళీ కడుపులతో వస్తే నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకలిని చూసి రాత్రంతా ఏమి తినకుండా ప్రయాసపడ్డారు. నా పిల్లలు, నా ప్రాణంగా ప్రేమించే శిష్యులు ఆకలితో ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు వారు సూర్యోదయమున వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి పిల్లలారా భోజనంకి ఏమైనా ఉందా? యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు రండి మీకు భోజనం నేను సిద్ధపరిచానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి వంటగాడిగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వెళ్ళి వలేయండి అని చెప్తే
మరలా యేసుక్రీస్తు ప్రభు మాట చొప్పున వల వేస్తేనండి ఆ వలకు ఎన్ని చేపలు వచ్చాయో తెలుసండి? 153 గొప్ప చేపలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. 11వ వచనం చదివి ముగించేసుకుందాం. 10వ వచనం, యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలకు తరిగి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది. దేవునికి స్తోత్రం. యేసయ్య లేనప్పుడు ఖాళీ నావా, యేసయ్య లేనప్పుడు ఖాళీ వల, యేసయ్య లేనప్పుడు ఖాళీ బ్రతుకులు, ఖాళీ కడుపులు. యేసుక్రీస్తు ప్రభు తోడున్నప్పుడు, ఇప్పుడు మీరు వెళ్ళి వలయండి అయ్యా అన్నప్పుడు యేసయ్య మాట చొప్పున వల వేస్తేనంట, ఒక చరిత్రకారుడు చెప్పాడు, యేసు ప్రభు అంట సముద్రానికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, సముద్రంలో ఉన్న 153 రకాల గొప్ప చేపలు వచ్చి ఈ పేతురు వలలో పడండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం మన గోదావరి జిల్లాలో చేపలు ఎక్కువ తింటా ఉంటాం. ప్రతి ఆదివారం ఎప్పుడు చేపలు తింటా ఉంటాం. చేపల్లో ఎన్ని రకాలు మీకు తెలుసండి? ఏ రకం తెలీదా? బంగారు తీగ, కొర్రమేను, ఇంకా బోల్డ్ ఉంటాయి కదండి. పండుకప్ప, ఓ బోల్డ్ రకాలు. మా అంటే 10, 15, 20 చెప్తారండి. కానంట మొత్తం సైంటిఫిక్ ప్రకారంగా 153 రకాల చేపలు ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం. ఆ 153 రకాల చేపలను దేవుడు ఒక్కసారి పేతురు వలలో తెప్పించాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు తలుచుకుంటే ఒక్క రోజులోనే గొప్ప అద్భుతాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. మీరు వ్యాపారం చేస్తున్నారా? ఆ వ్యాపారంలో దేవుడికి తోడుగా ఉండి పని చేయండి. 153 గొప్ప ఖాతాలను మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు నా దేవుడు చేయగలడు. ఉద్యోగం చేస్తున్నారా? ప్రమోషన్ దేవుడు ఇస్తాడు. చదువుకుంటున్నారా? మంచి జ్ఞానాన్ని ఇస్తారు. అయితే దేవుడు తోడు కలిగి మీరు జీవించి, ఇంకా తర్వాత అండి వారు యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి, పేతురు ఇదిగో సంఘాన్ని నీ చేతిలోకి పెడుతున్నాను, దీన్ని నువ్వు కాయి, దీన్ని నువ్వు మేపు అని చెప్పి శిష్యులందరికీ దేవుడి సేవ బాధ్యతనిచ్చి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన. పునరుద్ధానైన తర్వాత ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా మరల అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకొని విస్తారంగా సేవ చేసి అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తోడు లేనప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు తోడున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి? పునరుద్ధానమైన తర్వాత, పునరుద్ధాన దినమైన తర్వాత జరిగింది ఏంటంటే, యేసయ్య వారికి తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. వారు కూడా యేసయ్యతోనే మేము ఉండాలని ఇష్టపడ్డారు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నీ తోడు లేకపోతే మా జీవితాలు సున్నా. ఇక నుంచి జీవితాంతం నిన్నే కలిగి, నీ తోడు కలిగి మేము జీవించలాగున మాకు సహాయం చేయండి ప్రభువా అని మనమందరం ప్రార్థించినట్లయితే దేవుడు సదాకాలం మన తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించడం సార్. మీ తోడు లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో వాక్యం ద్వారా చెప్పు. అదే మీ తోడు కలిగి ఉంటే జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈరోజు వాక్యం ద్వారా చెప్పు. మీ తోడే మాకు కావాలి, మీరే మాకు కావాలి. మీరుంటే చాలు నాయన. ఏమున్నా లేకపోయినా మీరుంటే నేను మా జీవితం ఆశీర్వాదకరంగా మారు. అలా మిమ్మల్ని ప్రభువా అందరూ నైనా ప్రభువా వారి జీవితాల్లో సొంత రక్షకులుగా ఆయన స్వీకరించి మిమ్మల్నే సమస్తముగా భావించేటటువంటి కృపను అందరికీ దయచి ఇంతటి వాక్యం దీవించి ఆశీర్వదించమని ప్రార్థన. సేవకుల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి.